వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు నల్గొండ గద్దర్ గారు ఉన్నారు. మీరు స్టేజ్ మీద మాట్లాడుతూ 20 సంవత్సరాల కళ సినిమాలో పాటపడాలని, రాజకీయాల్లో ఎన్నో మీరు సంచలనాలు సృష్టించారు, సీఎంలనే మార్చేశారు ఏకంగా. సో 20 సంవత్సరాల కళ ఇంత టైం పట్టడానికి కారణం ఏంటి? అంటే నేను ప్రయత్నం చేశాను కానీ అంత అంటే మనస్ఫూర్తిగా ఎక్కువ దీనికోసం టైం ఇచ్చి నేను నల్గొండలో ఉండడం జరిగింది. అప్పుడు నేను ప్రయత్నం వస్తే సరే మంచి వాయిస్ ఉంది, ఏదైనా అవకాశం ఇస్తారని నేను ఆశించాను. సరే నేను అనుకున్న ప్రయత్నంలో రీచ్ కాలేకపోయాను. నాకున్న ఒకే ఒక మార్గం పొలిటికల్గా నాకున్న పరిచయాలు, నాకున్న వాయిస్, అటు మాది నా నల్గొండ జిల్లా కావడము, ఆ మాదిరి రాజశేఖర్ గారు బతుకున్నప్పుడు కానీ తెలుగు ప్రజలు ఇటు ఆంధ్ర కానీ ఇటు తెలంగాణ కానీ అన్ని ప్రాంతాలలో నా గొంతు కొంచెం పెక్యులర్ వాయిస్ కాబట్టి ఎలక్షన్లో ఎక్కువ ఇది స్పీడ్ అందుకుంది. ఎలక్షన్లో బాగా పెద్దగా పొలిటికల్ సాంగ్స్కు పెద్ద బ్రాండ్ అయిపోయింది ఈరోజు. సరే నేను ఎప్పుడు అనుకునేవాడిని, ఎన్ని ఎలక్షన్లు పాట పాడినా ఒక మంచి కాంబినేషన్, ఒక సూపర్ గుడ్ లాంటి ఒక పెద్ద బ్యానర్లో, ఆర్బి చౌదరి గారి బ్యానర్లో, అదే మాదిరిగా చరణ్ అర్జున్ సోదరుడు మంచి మ్యూజిక్ డైరెక్టర్, మా ఇద్దరు కాంబినేషన్లో ఏదన్నా ఒక హిట్ మన టైప్ ఫోక్ సాంగ్ రావాలనే ఆశలు ఉండేది ఎప్పుడు కూడా. ఆ కళ ఈరోజు నెరవేరినందుకు సంతోషంగా ఉంది. అధికార పక్షానికి పాడతారు, ప్రతిపక్షానికి పాడతారు. ఏంటి సార్ మీరు అసలు? అంటే ఈడ అధికార పక్షము ప్రతిపక్షం అని గాయకులకు మాకు ఉండకూడదు. ఎందుకంటే నేను అందరికి సంబంధించి నా గొంతుని, నా పాటని అందరూ ఇష్టపడతారు. ముఖ్యంగా మన వాళ్ళు, తెలుగు వాళ్ళు అందరు కావాలనుకున్నప్పుడు అందరికీ ఎంతో కొంత సాటిస్ఫై చేసి ప్రతి పార్టీకి నేను పాడి వాళ్ళందరినీ మెప్పించి వాళ్ళందరి దగ్గర ఓకే మా నరసన్న కదా మాకు పాడిండు అనే మాదిరిగా ఎవరిని బాధ పెట్టద్దు అనే ఉద్దేశంతో ఎవరిని కాదనకుండా పాడతాను. ఇంకోటి, అధికార పక్షము అని మేము గాయకులము, రచయితలు అనుకుంటే ఈ అధికార పక్షం, పాలక పక్షం ఏదో వాళ్ళ లోపల వాళ్ళందరూ ఒకటే. ఆ విషయం గమనిస్తే మంచిది. వాళ్ళందరూ కలిసే ఉంటారు. ముఖ్యంగా మేము గాయకులము, నేను దీనికే పాడతాను, నేను దానికే పాడతాను అనుకోవడం అనేది అది నా వంతుగా నా అమాయకత్వం అనుకుంటున్నాను. 20 సంవత్సరాల అని పేరు ఈ 2024 ఎలక్షన్లకు మటుకు మారు మ్రోగిపోతుంది. నల్గొండ గద్దర్ మాటే కాదు, పాటే కాదు, ఆయన రూపం కూడా ఒక ప్రత్యేకత ఉంటుందని చెప్పి కూడా విదేశాల్లో కూడా చర్చించుకుంటున్నారు. చాలా సంతోషం నాది అది. నేను నిజంగా కూడా అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. చాలా గర్వపడుతూ ఉన్నాను. సరే ఏదో ఒకరోజు చిన్నప్పుడు నేను గద్దరన్న పాటలు విని పెరిగిన వాడిని. సరే అదే శబ్దము, అదే వాయిస్ని, అట్లాంటి ఉద్యమ గొంతుని వేసుకొని నేను టేబుల్ రికార్డులో నేర్చుకొని పాడినవాడిని. 20 సంవత్సరాలుగా పాడుతూనే ఉన్నా. కాకుంటే దానికి ఏదో ఒక రోజు వచ్చి ప్రజల్లో గుర్తింపు వస్తుంది అన్నటువంటి ఆశ, ఆతృత, ఆరవాటం అనువనున నాకు ఉండుండే. కానీ ఇంతగా జనం నన్ను ఆదరిస్తారని నేను గమనించలేకపోయాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నా పాటను ఆదరించే తెలుగు వాళ్ళందరికీ, తెలుగు ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరించినా నాకు అరుణం తీరనిది. 2023, 2024 మీకు వెరీ వెరీ స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2023, 2024లో రేవంత్ అన్న సాంగ్ 3 రంగుల జెండా పాట రావడము, అది చరణ్ అర్జునే రాయడము. ఆ సాంగ్ వచ్చింది ఎలక్షన్లో బాగా కొంచెం దోపిడి పాలకులపై విరుచుకుపడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపిన మాట వాస్తవం. నాకన్నా ఎక్కువ మీడియా ప్రజలకు, మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఆంధ్రాలో కూడా జగన్కి జెండాలు జత కట్టడమే మీ ఎజెండా, జనం గుండెల గుడి కట్టడమే జగన్ ఎజెండా అని చెప్పేసి, ఆ పేరు వింటే ఢిల్లీకి హడలు, ఆయన ఎదురుగా కొడుతున్నారు తొడలు అని చెప్పేసి మీ అందరికీ తెలిసిన విషయమే. తెలుగు వాళ్ళ ఇప్పుడు ఆంధ్ర ప్రజలు అందరూ కూడా గుండెలో పెట్టుకున్నారు. నల్గొండ గద్దర్ వాయిస్ వస్తే మేము గెలుస్తామనేటువంటి ఒక ధైర్యాన్ని ప్రతి ఒక్క అన్ని పార్టీ లీడర్లందరికీ కూడా నా గొంతు కలిగించింది. అది ప్రజలు కలిగించిన విజయంగా, ప్రజలు నాకు అండగా ఉన్నందుకే ఈరోజు అందరూ అలా అనుకుంటున్నారు కూడా నేను నమ్ముతాను. ఒకసారి సినిమా పాటలో మీకు బాగా ఇష్టమైన పాట, ఎక్కువసార్లు విన్న పాట ఏంటి? కాస్త నేను సినిమా పాటలు చాలా తక్కువనే వింటాను. ఉన్నది చెప్పాలి, అబద్ధం చెప్పొద్దు. నా లోకమంతా ఇదే సాహిత్యం మీదనే, గద్దరన్న పాటలు వింటూ తర్వాత మళ్ళీ ఇప్పుడున్నటువంటి కొత్త రచయితలు వచ్చారు. బుల్లెట్ బండి లక్ష్మణ్ చాలా గొప్ప రచయిత, మీ అందరికి తెలిసిన విషయమే. జగనన్న పాట రాశాడు. బుల్లెట్ బండి వచ్చేస్తపా అనే పాట మీ అందరికి తెలుసు. లక్ష్మణ్ తమ్ముడు చాలా గొప్ప పాట రాశాడు, జగన్కి రాశాడు. అదే మాదిరి పవన్ కళ్యాణ్ కూడా చాలా అద్భుతమైన పాట రాశాడు. బగ్గమండే భగత్ సింగ్ రా పవన్ అని చెప్పేసి బాబు గారు కూడా రాశాడు. అట్లా అందరికి ఉన్నాయి సాంగ్స్. 2 సంవత్సరాల పిల్లోడి నుంచి 80 సంవత్సరాల ముసలోడి వరకు మీ గొంతు వింటే ఉలిక్కిపడి లేస్తారు. ఆ పాట మరీ పెట్టుకొని వింటూ ఉంటారు. అంటే ఎక్కువసార్లు ఈ మధ్యకాలంలో రిపీట్గా వింటున్న పాటలు ఏదన్నా అంటే మీరు పాడిన పాటలు. అది నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే దేవుడు ఇంత గొప్ప వాయిస్ని సృష్టించినప్పుడు సమాజానికి తెలియకుండా, సమాజానికి గుర్తు చేయకుండా ఉండడు కదా.
ఏదో ఒక రోజు నేను ఎప్పుడు అనుకునేది ఇంత గొప్ప గొంతుంది. నేను నా చిన్నతనంలో నేను చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నప్పుడు, లీడర్ల దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నప్పుడు అనుకునేవాడిని నాకు అవకాశం వస్తుందో రాదో, నా జీవితం ఇక్కడే ఈ మరుగున పడిపోతుందేమో. ఇంత నాకు తెలుసు, ఎందుకంటే నేను కారులో గద్దరన్న పాటలు వింటూ నేను మళ్ళీ బంద్ చేసి నేను ఆ అనేటువంటి ట్యూన్ నేను ప్రాక్టీస్ చేసినప్పుడు నేను ఎవరికి తెలియకుండా అయిపోద్దేమో నా గొంతు అనుకున్నా. అది తారుమారు అయిపోయి దాని తర్వాత నేను అక్కడి నుంచి బయటకు వచ్చి ఎన్నో సాంగ్స్ నేను 25 సంవత్సరాల పోరాటంలో వచ్చినటువంటి గొంతు ఇది. రాత్రి వచ్చినట్టు గొంతు కాదు. ఎందుకంటే చాలామంది అనుకుంటారు ఆయన ఏంది పాడేది అంటే, అందరు కాదు, కొంతమంది నన్ను వ్యతిరేకించే వాళ్ళు, కొంతమంది అక్కడక్కడ ఆయన ఏంది గద్దరేంది అంటుంటారు. ప్రజా ఉద్యమాలకు గద్దరన్నకు నాకేం సంబంధం లేదు. గద్దరన్న శబ్దం వినే నేను వచ్చాను. గద్దరన్న శబ్దానికే వారసుని నేను. శబ్దం విని అనేటువంటి నేర్చుకొని అట్లనే ప్రాక్టీస్ చేస్తూ ఎట్లా చేసినా నా గొంతు నాకు ఉంటుంది కదా. గద్దరన్న 100% ఎందుకుంటా నేను. తెలుగుదేశం పార్టీకి ఒక పాట కూడా పాడారు, ఓర్చుకొని నేర్చుకొని అన్నట్టు. 25 సంవత్సరాలు ఓర్చుకొని నేర్చుకొని ఈరోజు కసి తీరా ఈరోజు నల్గొండ గద్దర అంటే ఏంటో ప్రపంచానికి చూపించారు. ఎలా అనిపిస్తుంది సార్? ఒకసారి ఎంతమంది అభిమానులు మిమ్మల్ని ఆదరిస్తున్నారు. నల్గొండ గద్దర అంటే ఈరోజు ఒక దేవుళ్ళలాగా ఏ పార్టీకి ఆ పార్టీ కార్యకర్తలు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ అభిమాని ఎవరైతే పార్టీ అభిమానులు ఉంటారో వాళ్ళందరూ కూడా మా నాయకుడి కోసం ఇంత గొప్పగా పాడారని చెప్పి కూడా చాలామంది గొప్పగా ఫీల్ అవుతున్నారు. నేను అందుకనే నా వాయిస్ ఒకే పార్టీకి పరిమితం చేసి మిగతా పార్టీ వాళ్ళందరినీ బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. నాకు పార్టీలతో సంబంధం లేదు. కాస్త అక్కడక్కడ వ్యక్తిగతంగా నాకు అన్ని పార్టీలలో నచ్చిన మనుషులు ఉంటారు. అన్ని పార్టీల వారికి నా గొంతు అవసరం పడుతుంది. అన్ని కార్యకర్తలకు మా అన్న నరసన్న గొంతు, నల్గొండ గద్దర్ గొంతు కావాలని చెప్పి ఆశపడ్డప్పుడు వాళ్ళ ఆశలు నిరుత్సాహపరచడం నాకు ఇష్టం లేదు. ఎవరు కావాలనుకున్నప్పుడు మనస్ఫూర్తిగా వాళ్ళ కోసం నా గొంతు పొరివిప్పిన నెమలిలా ఎల్లకాలం నాట్యం ఆడుతుంది అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పాట కూడా చెప్పినప్పుడు ఓర్చుకొని అంటే అక్కడున్న ఏపీలో ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ రాజకీయ సమీకరణలు, రాజకీయాలలో ప్రత్యర్థుల ఎత్తులను మాకు ఎవరు వస్తే ముందు వారు నా క్లయింట్, వాళ్ళ కోసము ప్రత్యర్థులు చేసే ఆగడాలని మేము చిన్న లేదు పెద్ద లేదు, మనం చేసే పని మనం కరెక్ట్ చేస్తేనే వాళ్ళు గెలిచేది. అక్కడ వచ్చిన తర్వాత నాకు ఆయన తెలుసు, నేను ఆయనని ఇట్లా తీస్తా, పాజిటివ్ రాయను, అట్లా ఏముండదు. నాకు దొరికినటువంటి రైటర్స్ కూడా చాలా గొప్ప రచయితలు, సోదరులు, తమ్ములు, నాకన్నా చిన్నవాళ్ళైనా కూడా నన్ను దృష్టిలో పెట్టుకొని నరసన్న ఏ వాయిస్ ఏ ఏ ఏ ట్యూన్కి ఏ పాటకు అన్నకు సెట్ అయిద్దని చూసుకునే రాస్తారు. నాకన్నా చిన్నవాళ్ళు అయినప్పుడు కూడా నేను కూడా వాళ్ళతో అట్లనే ఉంటాను, వాళ్ళు కూడా అంత గొప్పగా రాస్తారు. సరే అట్లా చెప్పుకుంటూ పోతే పవన్ కళ్యాణ్కి చెప్పాను, బగ మండిన బగ సింగుర పవను అని, చాలా పెద్ద ఎక్కడ జూలు విరిసేది అది. నీ పేరు వింటే ఢిల్లీకి అడలు అని జగన్ గారికి కూడా. అట్లేం లేదు, నేను ఎవరికి వాడినా వాళ్ళకి న్యాయం చేస్తాను, ఎవరికి వాడినా వాళ్ళని హీరోయిజం చూపిస్తాను. నేను మీరు ఒక 10 నిమిషాలు నాతో మాట్లాడారు. ఈ 10 నిమిషాల్లో కనీసం 13 సార్లు గద్దర్ గారిని గుర్తు చేసుకున్నారు. నిజంగా గద్దర్ గారి మీద మీకు ఎంత అభిమానం ఉందో ఈ ఒక్క ఉదాహరణ చాలు. నిజంగా ఈరోజు మన మధ్య లేకపోయినా కానీ మీ రూపంలో కూడా కనిపిస్తున్నాను, చాలా సంతోషంగా ఉంది. సో గద్దర్ గారికి మీతో ఉన్న ఒక ప్రత్యేక అనుబంధం గురించి ఒక మాట షేర్ చేస్తారు. ముఖ్యంగా మీరు మంచి క్వశ్చన్ వేశారు లాస్ట్కు. గద్దర్ అన్న అంటే నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే గాయకుడిగా నాకు ఆ శబ్దాన్నే చిన్నప్పుడు గాయకుడిగా జన్మనిచ్చింది మాత్రం గద్దరన్న మాత్రమే. ఎందుకంటే నిజాలు మాట్లాడుకోవాలి. నాకు పాట మాత్రం, అసలు నాకు పాట తెలియదు, కమ్యూనిస్ట్ పార్టీ లేదు, విప్లవోద్యమాలు లేవు నా ఊర్లో. అయినప్పటికీ గద్దరన్న క్యాసెట్ డొక్కు టేప్ రికార్డులో నేర్చుకొని ఆ శబ్దాన్ని విని నేను ప్రాక్టీస్ చేశాను. నేను ఎక్కువ చదువుకోలేదు. గద్దరన్న పాటనే ఇంటర్గా చదువుకున్నా, గద్దరన్న పాటనే 10th క్లాస్లో చదువుకున్నా, గద్దరన్నతోనే బయటకు వచ్చి సమాజాన్ని కూడా పాటల ద్వారానే ఇంటర్, డిగ్రీ, పీజీ అన్ని గద్దరన్న పాట ద్వారానే వచ్చాను. తర్వాత చాలామంది గాయకుల పాటలు విన్నాను. అది కూడా తెలంగాణ ప్రాంతంలో ఉండబడినటువంటి పల్లె సాహిత్యాన్ని, విప్లవ సాహిత్యాన్ని విని నేర్చుకొని వచ్చినటువంటి గొంతు ఇది. అయినప్పటికీ గద్దరన్నని ఎప్పుడు నేను బతుకున్నంతకాలం నేను మర్చిపోలేను. ఎందుకంటే అతనిది గొప్ప మనసు. నేనే 20 సంవత్సరాలు గద్దరన్న కలవలేదు. ఎందుకు కలవలేదంటే నన్ను అందరూ నల్గొండలో నేను పనిచేస్తున్నప్పుడు నన్ను ఎవరో రెచ్చగొట్టారు. నల్గొండ గద్దర్ వచ్చి ఇప్పుడు పాడాల పాటలు నరసన్న అన్నప్పుడు నన్ను అట్లా అన్నారు, అదటే వెళ్ళిపోయింది. గద్దరన్న ఏమనుకుంటాడో, నేనే నల్గొండ గద్దర్ అంటే ఎట్లా రిసీవ్ చేసుకుంటాడని నేను పోలేదు. అయినప్పటికీ ఒక ప్లేస్లో ఆయనే పిలిచాడు, అరే రారా నువ్వు చాలా బాగా పాడుతున్నావు, నువ్వు వచ్చి కలువు అంటే అన్నని పిలిచి నేను అన్నని నమస్కారం పెట్టుకొని అన్న ఇష్టమైన పాట నన్ను గన్న తల్లులారా అని చెప్పేసి, నన్ను గన్న తల్లులారా తెలంగాణ పల్లె, పెద్ద ఇటు పాట అతను స్వతహాగా
అతని పెన్నుతో రాసి దగ్గర కూర్చోబెట్టుకొని నాతో పాడించి వీడే నల్గొండ గద్దరని ఈ సమాజానికి పరిచయం చేసి కొద్ది రోజులకే ఈ లోకాన్ని వెళ్ళిపోవడం అనేది నిజంగా కూడా నా జీవితంలో అది మర్చిపోలేని రోజు. గద్దరన్న చనిపోయిన రోజు కానీ మా తండ్రి గారు చనిపోయినది రోజు కానీ వాళ్ళిద్దరు కూడా నాకు కన్న తండ్రులు, గద్దరన్న కన్న తండ్రితో సమానంగా నా తండ్రి సమానుడిగా నేను ఆయన ఎప్పుడు గుండెల్లో ఉంచుకుంటాను. నేను ఇంకా ఎన్నో సంచలనాలు సృష్టించారు మీ పాటల రూపంలో. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా గద్దర్ గారు మహటం లేని మహారాజులా వెలగాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా చివరిగా ఒక పాటతోటి ఈ ఇంటర్వ్యూ ముగిద్దాం. రాజకీయాల్లో కూడా ఎప్పుడు రాబోతున్నా కూడా ఒకసారి మీరు హింట్ ఇస్తే. రాజకీయాల్లో ఇప్పటింతలో వచ్చేది నా ఆలోచన నాకు, ఎందుకంటే అభిమానులు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా రాజకీయాల్లో లేనంత గౌరవము, ఆ గుర్తింపు, ఆ ప్రేమ, ఆ సంతోషము నాకు సాహిత్యంలో ఉంది. నేను గొప్ప పాట పాడినప్పుడు మీలాంటి వాళ్ళు వచ్చి అన్న నేను చాలా బాగా పాడాను ఒక ఫోటో దిగుతా అన్నప్పుడు గుండెల్లో నాకు ఇంత ఆనందం పొంగుతుంటుంది. ఎందుకంటే ఈ రాజకీయాలు నేను చూడని కావు. 25 సంవత్సరాలుగా నేను పొలిటికల్ లీడర్స్తో పనిచేసి వచ్చాను. అట్లని వాళ్ళని తక్కువ చేయడం కాదు, వాళ్ళ కష్టము, వాళ్ళ పోరాటము, వాళ్ళ పటిమ, అలా ఎన్నిసార్లు ఎండల్లో తిరిగి కష్టపడి వస్తారు. సరే, అవకాశం వచ్చి ఇప్పుడు ఇంకా టైం ఉంది, ఎవరన్నా కావాలనే నాకు అనిపిస్తే ఇంకా కొద్ది రోజుల తర్వాత నరసన్నకు బాగా మంచి పేరుంది, ఏదైనా చేద్దామని ఏ నాయకులు ఏ పార్టీ అని అనుకున్న రోజు నేను వస్తా. కానీ నేను పోయి నాకు ఇది చేయండి అని చెప్పి దేహి అని అడుక్కోవడం అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు. అంటే సినిమాలో ఉన్నాయి సాంగ్స్ ఉన్నాయి, లేవని కాదు, కానీ ఈ కాంబినేషన్లో ఇంత హిట్ సూపర్ గుడ్ లాంటి పెద్ద బ్యానర్లో రావడం అనేది నాకు గర్వంగా ఉంది. అది చరణ్ అర్జున్ అంటే నాకు నా తమ్ముడు, ఎందుకంటే 25 ఇయర్స్ కదా, అంటే దేవుడు కలిపిన బంధంగా ఒకే జిల్లాకులో ఉండడం, ఇద్దరం కలిసి 25 ఇయర్స్ జర్నీలో ఏదైనా ఒక హిట్ కాంబినేషన్లో వస్తుందన్నా అనేది వస్తుందని చెప్పడము, అనుకోకుండా సూపర్ గుడ్లో ఆయన మీ స్వతహాగా రాసినటువంటి పాట మంగ్లీ గారి కాంబినేషన్లో నాకు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.